ఒకటి. అండ్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఇంకో కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది, కొన్ని ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీరు కట్టుబడి ఉండాలి. సో వాటి గురించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే మనకు వెరిఫికేషన్ టైంలో మీరు ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ విషయంలో కూడా ఏదన్నా అయితే దానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తానని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తను సంబంధిత అధికారికి 30 రోజుల్లోగా తనకు రిపోర్ట్ పంపకపోతే తనకు ఎలాంటి నోటీస్ లేకుండా తన జాబ్ని అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క నియామకం అంతా కూడా గౌరవ అయినటువంటి హైకోర్టుకు సంబంధించి అనుగుణంగానే చేస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. అండ్ ఇంకొక విషయం చూసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ ఇంకా లాస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి బ్రాకెట్లో మీకు ఎక్కడ డివిజన్కి సంబంధించినటువంటి దాని అలాటెడ్ డివిజన్ ఏదని చెప్పేసి దానికి సంబంధించి రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఒకటి. ఇక్కడ ఫార్మాట్స్ విషయం కోసం మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు అండర్టేకింగ్స్ 1, 2, 3 అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఉంటుంది. అదేవిధంగా మీకు అగ్రిమెంట్ బాండ్ ఫార్మాట్ ఉంటుంది, అటెస్టేషన్ ఫామ్ ఫార్మాట్ ఉంటుంది, అదేవిధంగా మూవబుల్ అండ్ ఎమూవబుల్ ప్రాపర్టీస్ ఫార్మాట్కి సంబంధించినటువంటివి అయితే ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సినటువంటివి. ఓకేనా. అండ్ దానికి సంబంధించి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఫార్మాట్ 1 అండర్టేకింగ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా ఈ అండర్టేకింగ్స్ ఫార్మాట్ 1 అండర్టేకింగ్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ తర్వాత మీ యొక్క నేమ్ మీ పేరు ఏది, మీ యొక్క సన్ ఆఫ్ ఏదైనా వస్తుందో అది రాసేయండి. సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు సంబంధించి అంటే నేను ఈ యొక్క TSSBDCలో జూనియర్ లైన్గా సెలెక్ట్గా నియమింపబడ్డాను, దీనికి బద్దుడనే ఉంటానని, అదేవిధంగా ఈ సంస్థ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి నువ్వు క్లియర్గా అయితే దీన్ని ఒప్పుకుంటున్నాను నేను అని చెప్పేసి కూడా ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి అదేవిధంగా కొన్ని ఉద్యోగ సంఘాలకు ఏపీకి సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా APSCB ఎంప్లాయీస్ అసోసియేషన్స్ నీకు ఇవి వర్తించవు అని చెప్పేసి కూడా దానికి ఒప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఒప్పుకుంటూ ఇక్కడ సిగ్నేచర్ చేస్తూ ఇక్కడ మీ నేమ్ అది మీ విధంగా మీ ఫాదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫార్మాట్ 2 విషయం గురించి మాట్లాడుకుంటే అండర్టేకింగ్ 2 గురించి ఫార్మాట్ 2 గురించి మాట్లాడితే ఇక్కడ కూడా మీ యొక్క నేమ్ అదేవిధంగా మీ యొక్క సన్ ఆఫ్ రాసిన తర్వాత